రైట్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 60వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక సిఆర్డీఏ, ఆర్థిక, అటవీ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించారు. అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ హరిత నీలి నగరంగా, నివాసయోగ్యమైన నగరంగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రెడ్డిగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు అమరావతి నగరం నిలయంగా మారుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. బిట్స్పిలాలయం వంటి క్యాంపస్ల ఏర్పాటుతో ఇది కీలకమైన విద్యా కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు మళ్లీ విశ్వాసం కలిగిందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే రెన్యూ ఎనర్జీ వంటి సంస్థలు ఇంగాట్ సోలార్ ఫేవర్ ఉత్పత్తి కోసం అనకాపల్లిలో యూనిట్ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజధాని నగరాన్ని అనుసంధానిస్తూ కృష్ణానదిపై నిర్మించే వంతెనను అత్యంత ఆకర్షణీయంగా ఓ ఐకానిక్ నిర్మాణంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రెడ్డిగా భారీ పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఎలాగైతే సంపన్న ప్రాంతంగా మారిందో విశాఖకు సమీపంలో ఉన్న అనకాపల్లిని కూడా మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా రాంబెల్లిలో 5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూ సోలార్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 6.5 గిగావాట్ల ఇన్గాట్ ఫేవర్ తయారీ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. నెల రోజులే ఈ రోజు మళ్ళీ రాంబెల్లిలో భూమి పూజ చేశాం. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ రాంబెల్లో 5,400 కోట్ల రూపాయలు పెడుతుంది. 6.5 ఇన్గాట్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. అదే మరి 125 మెగావాట్లు హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూబుల్ పవర్ ప్రాజెక్టు కోసం 1,200 కోట్లు పెడతారు. 2,100 మందికి డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నేను ఒక్కటి అనకాపల్లి జిల్లాలో ఉండే మీ అందరికి హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ పక్కన రంగారెడ్డి జిల్లా ఉండేది చుట్టూరు. ఆ రోజు రంగారెడ్డి జిల్లా సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వెనుకబడిన జిల్లా. ఈ రోజు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా దేశంలోనే అత్యంత ధనిక జిల్లా. ఎన్నేళ్లంటే 25 ఏళ్లు. ఇప్పుడు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం మొత్తం కూడా పూర్తిగా ఇండస్ట్రీస్ వచ్చాయి. ఏదైనా పెట్టుబడులు వస్తే అవన్నీ అనకాపల్లి జిల్లాకే వస్తాయి. ఇది మరో రంగారెడ్డి జిల్లాగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ రోజు ఇక్కడ చూశారు రెన్యూ సంస్థ చైర్మన్. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ సిన్హాజీ. His industrial journey is very, very inspiring. I know his father. Yashwant Sinhaji was a Union Finance Minister during Vajpayee period. I was the Chief Minister. I had a very good equation with him. But now if you see here, within short time, 15 years, he has done a miracle. Growing sector you have identified, and also this is the future. Money is not the criteria, is not the constraint. You are having leadership. Money will come, investment will come, profits will come, employment will be generated. That is the model you have produced. I am proud of you. Country is proud of you. రెడ్డిగా సింగపూర్ పర్యటనలో భాగంగా ఏపీ మంత్రులు ఎస్సీఈ కార్యాలయాన్ని సందర్శించారు. సింగపూర్లో పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన ప్రభుత్వ సంస్థ జేటీసీ కార్పొరేషన్ పనితీరుపై అధ్యయనం చేశారు.
చిన్న ద్వీప దిశ నుంచి ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా పారిశ్రామిక కేంద్రంగా సింగపూర్ ఎదిగిన తీరుపై జేటీసీ రిటైర్డ్ అసిస్టెంట్ సీఈఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధి, ఆధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ ఎస్టేట్లను నిర్మించడం, పర్యావరణానికి అనుకూల గ్రీన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించిన జేటీసీ కార్పొరేషన్ పురోగతిని వివరించారు. ఎస్బీఎఫ్ నిర్వహించిన నెట్వర్కింగ్ ఈవెంట్లో సింగపూర్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలతో ముఖాముఖి చర్చలు జరిపారు. రెడ్డిక రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా రాష్ట్ర ఈసీకి దుర్గగుడి ఈవో షీనానాయక్, అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో షీనానాయక్ అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని బహుకరించారు. దర్శన అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఈవోను అడిగి తెలుసుకున్నారు. రెడ్డిక రాత్రిపూట హత్యలు, పగటిపూట పరామర్శలు వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని కృష్ణా జిల్లా టీడీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని తలంపుతూ సీఎం చంద్రబాబు ముందుకు వెళుతుంటే ఎలాగైనా అవరోధాలు, ఆటంకాలు సృష్టించడమే ధ్యేయంగా వైసీపీ పనిచేస్తోందని ఈపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మండిపడ్డారు. అందులో భాగంగానే కడపలో పెద్ద దస్తగిరి హత్య కేసును రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం అనేక నష్టాలను చవిచూసింది. అనేక అవకతవకలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, హత్యలకు పాల్పడ్డారు. ఇవాళ రోజున వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మీరు చేసిన ఘోరాల మీద, నేరాల మీద ఎంక్వైరీ చేస్తూ ఉంటే దాన్ని కక్ష సాధింపు చర్య అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ హయాంలో మరి ఇవాళ రోజున మీ బాబాయ్ వివేకానంద రెడ్డి ఎలా చనిపోయాడు, అతను దాని ఆత్మహత్య కింద చిత్రీకరించాలని ట్రై చేశారు మీరు. ఇవాళ రోజున అన్ని ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. మీ హయాంలో మద్యం కుంభకోణం జరిగింది, కొన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. దానిపైన ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, అందరినీ అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇవాళ రోజున మీరు చేసిన నేరాలు, ఘోరాల మీద, అవినీతి ఆరోపణల మీద మేము చర్యలు తీసుకుంటూ ఉంటే, ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తూ ఉంటే దాని మీద కక్ష సాధింపు ధోరణితో ఉన్నారని చెప్పి మీరు దుష్ప్రచారం చేస్తారు. ఇది కక్ష సాధింపు కాదు, ఇది మీరు చేసిన ఇంకా వెలికి తీయాల్సిన జరుగుతూ ఉంది, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మీ హయాంలో జరిగిన అవినీతి మీద, అన్నిటి మీద కూడా మీరు ఎంత మా మీద దుష్ప్రచారం చేసినా కూడా మీ పైన మీ హయాంలో మీ పాలనలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు కానీ, అవకతవకల మీద కానీ అన్నిటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ధ్యేయంగా వాళ్ళ కుటుంబ ప్రభుత్వం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి, నీకు బీసీలన్నా, ఎస్సీలన్నా, ఎస్టీలన్నా నీకు అసలు పడదు. నీ రాజకీయం కోసం ఎవరినైనా చంపేస్తావు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా సరే ఆ దస్తగిరి, పెద్ద దస్తగిరిని చంపిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే సమస్య లేదు. అధికారులందరూ కూడా పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన్ని బయటికి తీసుకొచ్చి తగిన శిక్ష అనుభవించే వరకు కూడా
ప్రభుత్వం కానివ్వండి, అలాగే పోలీసు వ్యవస్థ కూడా మంచి పగడబందీగా చేస్తున్నారు. కాబట్టి నీ బండారం అంతా బయటపడే రోజు చాలా దగ్గరలోనే ఉన్నాయని చెప్పారని జగన్మోహన్ రెడ్డిని ఇంకోసారి హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం అనేక రెడ్డిక ఎమ్మెల్సీ అనంతబాబుని జగన్ ప్యాలెస్లో దాచారని మహాసేన రాజేష్ ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని మహాసేన రాజేష్ హెచ్చరించారు. జగన్ దళితులకు ద్రోహం చేశారు కాబట్టి ప్రజలు ఆయన పార్టీకి 11 సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. అనంతబాబును తక్షణమే అరెస్ట్ చేయాలా మహాసేన డిమాండ్ చేశారు. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రీసెంట్గా ఆ కేసులో సాక్షుల్ని ప్రలోభపెట్టి బెదిరించి మీరు నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే మిమ్మల్ని చంపుతామని చెప్పి ఆ కేసు నుంచి చంపిన కేసు నుంచి బయటపడడానికి ఆయన ప్రయత్నం చేస్తే ఆ సాక్షులు వెళ్ళి వేళ పోలీసులను ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్ నమోదైంది. నమోదైన కేసు మీద ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తే అనంతబాబు గారు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న అనంతబాబు గారి కోసం పోలీసు వారు ఎదుగుతున్నారట. అయితే మాకు అందిన విశ్వసనీయ సమాచారం మా దళిత కాలనీల్లో అలాగే దళిత వాట్సాప్ గ్రూపుల్లో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఈ రోజున అనంతబాబుని మీరు పట్టుకోలేరు, ఎందుకంటే అనంతబాబు మా జగనన్న ఇంట్లోనే ఉన్నాడు అని వైసీపీ కార్యకర్తలు దళితుల్ని రెచ్చగొడుతూ పెట్టిన ఒక మెసేజ్ ఒకటి హల్చల్ చేస్తుంది. దళితుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనాలు చేస్తే మీరు ఆ చేసిన వాళ్ళని ఈరోజు ఇలా కాపాడుకుంటూ వస్తారా? ఇది మీరు ఓడిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని మీ వెనకాతలో ఉన్న మాలాంటి ఓట్ బ్యాంక్ అంతా మిమ్మల్ని ఓడించి 151 నుంచి 11లో కూర్చోబెట్టకు కూడా మీరు ఇంకా మేము నేరస్తులు జరిపే ఉన్నాను నేనని మీరు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు ఏం సంకేతం ఇస్తున్నారు? ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీ నాన్నగారికి మీ ప్రత్యర్థుల్ని నరికే కత్తుల్లా పనిచేసాం మేము. కానీ మీ చేతిలో ఉన్న కత్తి మీకే తిరగబడితే అది ఎలా ఉంటుందో 2 రోజుల్లో చూపిస్తాం. మర్యాదగా గనక ఆ నేరం చేశానని ఒప్పుకున్న వ్యక్తిని మీరు చట్టానికి అప్పగించకుండా మీ తాడేపల్లి ప్యాలెస్లోనో మీ బెంగళూరు ప్యాలెస్లోనో లేకపోతే లోటస్ పాండ్ ప్యాలెస్లోనో దాచితే గనక దానికి మూల్యం మీరు చెల్లించాల్సి ఉంటుంది. మీరు 24లో చూశారు, మరి రేపు 29లో మీరు కనీసం ఓటు అడగడానికి దళిత కాలనీకి రావాలంటే తల వంచి దళిత సమాజానికి క్షమాపణ చెప్తే తప్ప కనీసం ఓటు కూడా అడగనివ్వరు. ఎలాంటి పనులు చేసుకొస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. నేను వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ మేమేం అంటలేదే. ఎవరైతే మా మీద దాడులు చేశారో చట్టపరంగా వాళ్ళు శిక్షించండి అయ్యా బాబు అంటే నేరస్తులను ఎందుకు కొమ్ము కాస్తున్నారు? ఎందుకు నేరస్తులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రేమ ఎందుకు? అవినాష్ రెడ్డి గారు మర్డర్ చేశారని సిబిఐ చెప్తే లేదు ఆయన నా కన్నుతో సమానం అని ఎందుకు సమర్థించాలి? ఆయన అరెస్ట్ చేయడానికి సిబిఐ రాష్ట్రంలోకి వస్తే ఆ సిబిఐని ఇక్కడున్న పోలీసుతో ఎందుకు అడ్డుకునేలా చేయాలి? ఎందుకు రౌడీలు పెట్టాలి? మీరు ఇలా చేస్తున్నందుకు మీరు రాజకీయం చేయట్లేదు, ఫ్యాక్షనిజం చేస్తున్నారని జనాలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఈ రోజున ఆ వైసీపీ హయాంలో దళితుల మీద అన్ని దాడులు జరగడానికి కారణం దాడి చేసిన వాళ్ళది మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధ్యత. ఆ రోజున దళితుల మీద జరిగిన ప్రతి దాడికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు అండగా ఉన్న ఆ విధానాన్ని చూసి ఆ పార్టీలో జాయిన్ అయ్యాం. ఆ పార్టీలో పెద్ద మనుషుల కోసం పనిచేస్తాం మేము. అంతే తప్ప మేము తెలుగుదేశంలో ఉన్నాం కాబట్టి ఈ రోజున జగన్ ప్రశ్నించట్లే. ఆయన పరిపాలన చూసి, ఆయన పరిపాలన దారుణాలు చూసి అది ఈయన నమ్మినోడేమో ఇలా ముంచేస్తున్నాడో, వాళ్ళేమో మా శత్రువులు అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళేమో మన కోసం నిలబడి పనిచేస్తున్నారు, మన కోసం పోరాడుతున్నారని చెప్పి ఎవరో మంచోడో తెలుసుకున్న తర్వాత ఆ పార్టీలో జాయిన్ అయ్యాం తప్ప ఈరోజు మేము ఇలా మాట్లాడడానికి కారణం పార్టీ కాదు. రెడ్డిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో కూటమి నేతలు ధర్నాకు దిగారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్ట్ చేయాలని, దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సహకరించిన వారిని శిక్షించాలని కోరారు. 2022లో అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారని ఆరోపించారు. కోర్టులో సాక్ష్యాలు తారుమారు చేయడానికి సాక్షులను భయపెట్టి చంపేస్తామని డబ్బులు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. కేసు నీరుగార్చడానికి సాక్షులకు 3 లక్షల సుపారీ, ఒక్కొక్కరికి 1 లక్ష అడ్వాన్స్ బలవంతంగా ఇచ్చారని అన్నారు. వీధి సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని ఎమ్మెల్సీ అనంతబాబు కేవలం అనుమానంతో 3 మారణాయుధాలతో 32 చోట్ల తీవ్ర గాయాలు చేసి హత్య చేసి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులు
దళిత సంఘాలు, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన చెలరేగిన తర్వాత 3 రోజులకు అనంతబాబుపై కేసు నమోదు చేయడం, తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా అనంతబాబు 200 రోజులు జైల్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత అత్యున్నత న్యాయస్థానం ఆయనకి షరతులతో కూడిన బెయిల్ను ఇవ్వడం జరిగింది. ఆ షరతులను ఉల్లంఘించి సాక్షుల్ని బెదిరించడం, సాక్ష్యాల్ని ధ్వంసం, సాక్షుల్ని ప్రలోభపెట్టడం ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి ఆయన చట్టాన్ని ఉల్లంఘించారు, బెయిల్ షరతులను ఉల్లంఘించారు. కాబట్టి వెంటనే అనంతబాబు బెయిల్ని రద్దు చేయాలని, అతన్ని అరెస్ట్ చేయాలని మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అంగం కలగకుండా వ్యవహరించే వ్యక్తులకి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీని ఒక నేరస్తుడికి ఇచ్చి అతన్ని సపోర్ట్ చేస్తూ వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ పార్టీలో ఉన్న దళిత కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, సోదరులారా, ఇప్పటికైనా మీరు బయటికి రండి, దళిత వ్యతిరేకంగా పనిచేస్తున్న వైఎస్ఆర్ పార్టీని వీడండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అనంతబాబుని వెంటనే అరెస్ట్ చేయాలి, అతన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా. ఇక డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు హత్యకు సహకరించిన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసీమల రామచంద్రాపురం మెయిన్ రోడ్లో దళిత కూటమి నాయకులు ధర్నా చేపట్టారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడానికి తీవ్రమైన కుట్రలు చేస్తున్నారని దళిత నేతలు మండిపడ్డారు. కోర్టులో తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ రోజునే మన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపున అనంతబాబు ప్రధాన ముద్దాయిగా ఉండి హత్య కేసులో ప్రధాన ముద్దాయిటువంటి ఎవరైతే ఉన్నారో వారి భార్య ముఖ్యానుచరుడు అనేటువంటి వ్యక్తి ఈ వేళ రోజున సాక్షుల్ని ప్రభావితం చేస్తూ వాళ్ళకి డబ్బులు ఎరచూపి అనేక దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇంకా చట్టపరిధిలోని లేకుండా వారిని ఇంకా అలా తీసుకుని మరొక పెద్దలు చెప్పినట్టు స్వతంత్ర సమేతగా తిరుగుతున్నాడంటే దానికి నిదర్శనంగా ఇది ఎవరి వల్ల వైద్యం జరుగుతుందని భావిస్తున్నాం. ఇప్పుడు వెంటనే వారిని చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ రద్దు చేయాలని మా దళిత సోదరులందరూ కూడా మా డిమాండ్. మరి ఏదైతే ఈ రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి వీధి సుబ్రహ్మణ్య హత్య కేసు ఏదైతే ఉందో దానికి ప్రధాన నిందితుడు ఏదైతే వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు, మరి ఏదైతే ఆ కేసులో కారు డ్రైవర్ అయినటువంటి దళితులైనటువంటి వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి కారులోనే 2022 మే 19వ తారీఖున హత్య చేయడం జరిగింది. ఆ ధర్మల మరి కోర్టులో బెయిల్ తెచ్చుకొని ఏదో స్వాతంత్ర సమయోధులాగా మరి ఇన్నాళ్ళు బయట ఉండి ఈ రోజు 23, 22వ తారీఖుల్లో ఈ నెల ఏదైతే సాక్షులు ఉన్నారో 4 సాక్షులను బెదిరించి డబ్బులు ఎరచూపి కేసునే తారుమారు చేయాలని చెప్పి ఏదైతే ఇతను ఈ కేసును తారుమారు చేయాలని చూస్తున్నాడో, మరి దళితులు అయినటువంటి వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఈ రాష్ట్రంలో మరి అన్యాయం జరిగినటువంటి విధానం ఏదైతే ఉందో మరి ఒక్కసారి మీడియా ద్వారా అందరికీ తెలిసిన విషయం. మరి ఈ రోజు మరి ఏదైతే అనంతబాబు బెయిల్ ఉందో బెయిల్ రద్దు చేయాలని ప్రధాన డిమాండ్తో ఈ రోజు మేము మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే సాక్షులను బెదిరించి మరి వారికి డబ్బులు ఎరచూపినటువంటి అనంతబాబు బెయిల్ రద్దు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో మా డిమాండ్ మరి ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి అనంతబాబుని తక్షణం అరెస్ట్ చేసి అతను బెయిల్ రద్దు చేసి వెంటనే పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధానమైన మేము మా డిమాండ్ చెప్తున్నాం. తప్పనిసరిగా రైట్గా విశాఖ ఉత్తర నియోజకవర్గం అక్కాయపాలెంలో షియా ముస్లిం ఈద్రా ఇమాం రెజా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ ఖమైనీ సంస్కరణ సభలో ఇరాన్ సుప్రీం లీడర్ దౌత్యవేత్త అయతుల్లా డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీ పాల్గొన్నారు. భారతదేశంలో అన్ని మతాల వారు శాంతితో కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉంటారని ఇరాన్ సుప్రీం లీడర్ దౌత్యవేత్త అయతుల్లా డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీ అన్నారు.
ప్రతిక శాంతికి ప్రతీకగా మహాత్మా గాంధీని తమకు ఆదర్శమని, ఇరాన్లో అత్యంత కీలకమైన ప్రాంతానికి మహాత్మా గాంధీ పేరును పెట్టామని, అలాగే ఇరాన్లో ప్రముఖ ఆసుపత్రి, కళాశాలలకు సైతం మహాత్మా గాంధీజీ పేరు పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఇండియా ఇరాన్కి స్వాతంత్రం నాటి నుండి నేటి వరకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. 30 జనవరిన మహాత్మా గాంధీ సంస్మరణ దినోత్సవాన్ని ప్రతి ఏటా మహాత్మా గాంధీ పేరున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రెడ్డిక ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బుచ్చిరెడ్డి తనిఖీలు నిర్వహించారు. మల్లికార్జున నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యత గురించి తెలుసుకున్నారు. వేసవిలో విద్యార్థులు సమయం వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గిరిజనవాడలో ఆధార్ కార్డు లేకపోవడం, ఇళ్ల సమస్యలు, ఉపాధి కొరత వంటి పలు సమస్యలు ఉన్నాయని గుర్తించారు. సమస్యల పరిష్కారానికి కలెక్టర్తో మాట్లాడతానని తెలిపారు. కమిషన్ చైర్మన్ గా నేను మా సభ్యులు అందరం కలిసి వచ్చాం. ఈ కలిసి చూసినప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి ఆధార్ కార్డు లేకపోవడం, రెండోది సరైన ఇల్లు లేకపోవడం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులతో పాటు ఇక్కడ ఎక్కువ సమస్యలు కనబడుతుందని గమనించాం. బాండెడ్ లేబర్ చాలా ఎక్కువ మంది బాండెడ్ లేబర్ ఉంటున్నారు. ఈ బాండెడ్ లేబర్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు. వడ్డీ వ్యాపారస్తులు కూడా కొంతమందికి ఇబ్బంది పెడుతున్నారు. ఆ విషయాలన్నింటి మీద మేము ఇప్పుడు సమావేశాలు కలెక్టర్తో మాట్లాడి సమస్యలన్నీ పరిష్కరించగా తెలియజేద్దామని కోరుకుంటున్నాం. దయచేసి మీరు మా గిరిజన సమస్యలు ఎక్కడ కూడా మీరు కూడా ఏమైనా సమస్యలు వస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా మీడియా మిత్రులు కూడా సహకరించాలని తెలియజేస్తున్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నేను మా సభ్యులు అందరం కలిసి వచ్చాం. ఈ కలిసి చూసినప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి ఆధార్ కార్డు. కాకినాడలో మిత్రకేర్ ఆసుపత్రి వద్ద ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. 2 రోజుల కిందట ఆసుపత్రిలో చేరిన వ్యక్తి చనిపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే రోగి చనిపోయాడని బాధిత కుటుంబం చెబుతోంది. అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబం కోరుకుంటోంది. బంధువులు సంతకం తీసుకోకుండా అసలు పేషెంట్ డాక్టర్ గారు మీరు తప్పు చేశారంటున్నారు. మరి వాళ్ళు మీరు తప్పు అయితే చేయలేదు, మీరు ప్రొసీజర్ ప్రకారం చేసి తప్పు చేసినట్లయితే నా మీద ఏదైనా చర్యలు తీసుకోండి అని చెప్పి రామారావు సిఏ గారు మీరు అందరూ వచ్చిందా మీరు పెట్టుకుంటే కేసు పెట్టుకోండి అన్నప్పుడు మీరు పెట్టుకుంటే నా మీద కేసు పెట్టుకోండి. నా తప్పు అయితే లేదు, మీరు ప్రొసీజర్ ప్రకారం అడ్డారని చెప్తాను. డాక్టర్ గారు తీసుకుంటే డాక్టర్ గారు మరి ఏదో యాక్సిడెంట్ తీసుకోండి, ఏదైనా ఐసీలో ఉన్నారు. మిగతా పేషెంట్కి వచ్చే పేషెంట్కి ఇబ్బంది అవుతున్నారు. సపరేట్ రూమ్లు చాలా ఉన్నాయి, దాంట్లో పెట్టుకోవచ్చు. వచ్చినాక మాట్లాడిందాక ఇక జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠమైన శ్రీశైలంలో హుండీ కానుకల లెప్పింపు జరిగింది. గడిచిన 33 రోజులకు గాను శ్రీశైలం ఆలయానికి హుండీ కానుకల ద్వారా 4,83,22,554 రూపాయల ఆదాయం లభించింది. 162 గ్రాముల బంగారం, 4 కేజీల 180 గ్రాముల వెండిని భక్తులు సమర్పించారు. $144 US, 9,770 శ్రీలంక రూపీ, 900
90 UAE ధిరామ్స్, 120 సౌదీ రియల్స్, 20 ఇంగ్లాండ్ పౌండ్స్, 151 మలేషియన్ రింగేట్స్, 25 ఆస్ట్రేలియా డాలర్లు స్వామివారికి భక్తులు సమర్పించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు జరిగింది. కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఇక తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. తమిళనాడులో 84.68% పోలింగ్ నమోదు కాగా, పశ్చిమ బెంగాల్ రికార్డు స్థాయిలో 91.78% నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. సాయంత్రం 6 గంటలతో పోలింగ్ సమయం ముగియగా క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా, ఎండను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చినట్టు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలి గంటలోనే పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంగాల్లో చెదురుమదురు ఘటనల మధ్య తొలి విడత రికార్డు స్థాయి పోలింగు నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు 91.78% ఓటింగు నమోదైంది. దక్షిణ దినాజ్పూర్లో అత్యధికంగా 93.12% రికార్డు అయింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఓ ప్రకటన చేసింది. మొత్తంగా ఓటింగ్ ప్రశాంతంగా సాగినట్టు వెల్లడించింది. పింగ్లా నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద మొత్తం సిబ్బందిని ఈసీ సస్పెండ్ చేసింది. హింసాత్మక ఘటనలు, ఓటర్లను బెదిరించారంటూ అందిన ఫిర్యాదులపై నివేదిక పంపాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. తొలి విడత పోలింగ్ జోరుగా సాగింది. మొత్తం 294 స్థానాలు ఉండగా 152 నియోజకవర్గాల ఓటింగ్ జరిగింది. ఎండలు భగభగా మండుతున్నా ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. పలువురు ప్రముఖులు ఆరంభంలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా అస్సాంలోని ఓటు వేశారు. టీఎంసీ సీనియర్ నేత అనుభత్ర మొండల్ బిర్మారులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి ఓటు వేశారు.
నందనాయక్ అక్బర్ పాఠశాలలోని పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెటిగా బీర్భూం జిల్లాలోని ఖరీసుల్ ప్రాంతంలో స్థానికులు భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ ముగియటానికి గంట ముందు ఈవీఎంలు పనిచేయటం లేదన్న ఆరోపణలు ఉద్రిక్తతకు దారితీసినట్టు అధికారులు తెలిపారు. దుబ్రాజ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓ పోలింగ్ బూత్లో టీఎంసీకి వేసిన ఓట్లు బీజేపీకి పడుతున్నాయని స్థానికులు ఆరోపించారు. దీంతో దాదాపు 30 నిమిషాల పాటు పోలింగు నిలిచిపోయింది. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నించగా స్థానికులు రాళ్లు రువ్వారు. పలువురు కేంద్ర భద్రతా సిబ్బంది గాయపడగా ఒక పోలీస్ వాహనం కూడా ధ్వంసమైంది.